జీహెచ్ఎంసీ ఎక్స్ ఆఫీషియో విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది హైకోర్టు. జీవోను ఎన్నిసార్లైనా సవరించే అధికారం ప్రభుత్వానికి ఉందని ఏజీ వాదించారు. అయితే ఒక్కసారి మాత్రమే సవరించే అధికారం ఉందని పిటిషనర్ వాదించారు. మరోవైపు గ్రేటర్ ఎన్నికల్లో దొడ్డిదారిన గెలవాలని అధికార పార్టీ చూస్తోందని ఆరోపించారు పిటిషనర్. 207 జీవో రాజ్యాంగ విరుద్ధమన్నారు. శాసనసభలో ఆమోదం పొందాకే 207 జీవోకు వాల్యూ ఉంటుందని చెప్పారు. కానీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ద్వారా జీవో తీసుకొచ్చి టీఆర్ఎస్ ఎన్నికల్లో గెలవాలని చూస్తోందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలన్నీ కూడా ఒక బూటకపు ఎన్నికలుగా ఈరోజు తమ అధికార ఆధిపత్యాన్ని కాపాడుకోవటం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి నేతృత్వంలో ఈరోజు 207 జీవోను వాళ్ళు పట్టుకొచ్చినట్టుగా వైఖరి. ఆ 207 జీవో అనేటువంటిది కరీంనగర్ అయినా, ఆదిలాబాద్ అయినా, లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా కానీ ఓటర్గా ఉండి అక్కడే ఎమ్మెల్సీగా గెలుపొందినటువంటి వాళ్ళందరినీ కూడా దొడ్డిదారిన జీహెచ్ఎంసీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నంలో భాగమే 207 జీవో. ఈ జీవో ద్వారా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్సీలందరినీ తీసుకొచ్చి మేయర్ పదవిని ఎట్లయినా కానీ, జీహెచ్ఎంసీ పదవిని ఎట్లయినా కానీ కబ్జా చేయాలనే దుర్మార్గ ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది. ఎనీ యాక్ట్ దట్ హ్యాస్ టు బి అమెండెడ్ హ్యాస్ టు గో టు ది లెజిస్లేచర్. అంటే చట్టం చేయటానికైనా, చట్టాన్ని సవరించడానికైనా తప్పనిసరిగా అది చట్టసభకు మాత్రమే పోవాలా. కానీ చట్టసభపై గౌరవం లేకుండా చట్టసభను పక్కన పెట్టేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈరోజు ప్రభుత్వం జీవో పట్టుకొచ్చేసి దొడ్డిదారిన జీవో పట్టుకొచ్చేసి వాళ్ళకు అధికారం లేనప్పటికీ కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈరోజు ఈ రకంగా జీవో పట్టుకొచ్చి ప్రజలకు ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద, ఎన్నికల మీద గౌరవం లేకుండా ఉండేటువంటి, గౌరవం పోయేటువంటి ఒక రీతిలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వ్యవహరించింది. దీన్ని మేము హైకోర్టు వారికి న్యాయం చేయాల్సిందిగా హానరబుల్ హైకోర్టు వారికి మేము విన్నవించుకోవడం జరిగింది. హైకోర్టు వారు, చీఫ్ జస్టిస్ వారు నిన్న ఈరోజు కూడా ఎలాబరేట్గా అన్ని ఆర్గ్యుమెంట్స్ విన్నారు. మండే నాడు వారు జడ్జిమెంట్ ఇస్తారు అని చెప్పడం జరిగింది. వి బిలీవ్ ఇన్ ది హానరబుల్ హైకోర్ట్ అండ్ మాకు వారిపై విశ్వాసం ఉంది. జస్టిస్ వుడ్ ప్రివైల్ అని చెప్పని మేము